Dear friends and students, I wish you a happy and prosperous new year. జనవరి ఫస్ట్ రోజున మాత్రమే కాకుండా హ్యాపీనెస్ మీ లైఫ్ లాంగ్ ఉండాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇటీవల భారతదేశానికి అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడు లయోనెల్ మెస్సీ రావడం జరిగింది. ఢిల్లీ, బాంబే, కలకత్తా, హైదరాబాద్ స్టేడియంలో కొన్ని వందల మంది సెలబ్రిటీస్ లయోనెల్ మెస్సీతో సెల్ఫీ దిగడానికి, ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి ఎగబడడం జరిగింది. ఎవరు ఈ లయోనెల్ మెస్సీ? అర్జెంటీనా దేశంలో సాధారణ పేద కుటుంబంలో పుట్టిన ఈ లయోనెల్ మెస్సీ ఒక ప్రపంచ విజేతగా ఏ విధంగా ఎదిగాడు? మెస్సీ ద్వారా మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? ఈ పోటీ పరీక్షల్లో ఎన్నిసార్లు పరీక్షలు రాస్తున్నా ఒక్క మార్కుతో, ఒక్క ర్యాంకుతో జాబ్ మిస్ అవుతూ ఫ్రస్ట్రేషన్ గురై, స్ట్రెస్ గురై ఈ కొత్త సంవత్సరం కాదు, నాకు కొత్త జన్మనే కావాలనుకునే నిరాశలో ఉన్న విద్యార్థులారా, ఈ యొక్క వీడియో చివరి వరకు మీరు చూడండి. మెస్సీ చిన్నతనంలో గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీతో బాధపడేవాడు. చాలా మంది ఫుట్బాల్ కోచ్లు ఏమన్నారంటే ఫుట్బాల్ క్రీడకు మెస్సీ పనికిరాడని ఎగతాళి చేయడం జరిగింది. అయితే మెస్సీ నిరాశపడలేదు. ఫుట్బాల్ పట్ల ఉన్న అపారమైనటువంటి ప్రేమతో, ఇష్టంతో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశాడు. అతని ఫుట్బాల్ స్కిల్స్ చూసి 13 సంవత్సరాల వయసులోనే స్పెయిన్లోని బార్సిలోనా క్లబ్కు రావడం జరిగింది. సో తనకి ఇష్టమైనటువంటి కంఫర్టబుల్ జోన్, బాల్యంలోని స్నేహితులు, బంధువులు అందరినీ వదిలిపెట్టి యొక్క బార్సిలోనా క్లబ్కు రావడం జరిగింది 13 సంవత్సరాల వయసులో మెస్సీ. శారీరక సమస్యలున్నా, మానసిక సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా మెస్సీ కృంగిపోలేదు. బార్సిలోనా క్లబ్లో ఫుట్బాల్లో ఒక మంచి క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే చాలా మంది మెస్సీని ఏమంటారంటే అతను మంచి క్రీడాకారుడే కానీ ఒక టీంని గెలిపించే గొప్ప లీడర్ కాదని విమర్శించేవారు. దీనికి కారణం ఉంది. 1986లో ఫుట్బాల్ మాంత్రికుడు డిగో మారడోనా అర్జెంటీనా దేశానికి ప్రపంచ ఫుట్బాల్ కప్ సాధించిన తర్వాత 2022 వరకు అర్జెంటీనా వరల్డ్ కప్ ఫుట్బాల్ గెలవలేదు. సో మెస్సీ ఎంతో కృంగిపోయాడు. 2014లో వరల్డ్ కప్ ఫైనల్ వరకు వచ్చి మరి ఫైనల్లో విజయం సాధించలేకపోయాడు. అదేవిధంగా 2015, 2016 దక్షిణ అమెరికా కోపా ఫుట్బాల్ ఫైనల్లో 2 సార్లు కూడా విఫలం చెందాడు. 2016లో ఒక పెనాల్టీ కిక్ సరిగా చేయకపోవడం వల్ల ఆ ఒక గోల్తో అర్జెంటీనా ఓడిపోయింది. ఎంతో మంది విమర్శించారు. ఇక మెస్సీ ఆటకు రిటైర్మెంట్ ప్రకటిద్దాం అనుకున్నాడు. కానీ ఆ సమయంలో తన రిటైర్మెంట్ ఆలోచన మార్చుకొని ఫుట్బాల్ ఇష్టంతో, ప్రేమతో మళ్ళీ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు. 2022 వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా ఫ్రాన్స్తో తలబడింది. ఆ హోరాహోరీ పోటీలో ఇక మ్యాచ్ 30 మినిట్స్ ముందు 2 గోల్స్ లీడ్స్తో ఉంది ఈ యొక్క అర్జెంటీనా టీం. ఆ సమయంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఎంబాబే వరుసగా 2 గోల్స్ చేయడం చేత మరి ఈ యొక్క ఈక్వల్ కావడం జరిగింది అర్జెంటీనా మరి ఫ్రాన్స్. అయితే పెనాల్టీ షూట్అవుట్లో తనకు ఉండేటువంటి ఒక యాంగ్జైటీ, పెనాల్టీ కిక్ కొట్టేటప్పుడు ఒక యాంగ్జైటీ ఉండేది మెస్సీకి. ఈసారి పొరపాటు చేయలేదు. ఎందుకంటే ఫుట్బాల్ అంటే అమితమైన ఇష్టం. అది కష్టంగా ప్రాక్టీస్ చేయలేదు. మరి ప్రపంచమంతా తన వైపు చూస్తుంది. ఏకాగ్రతతో పెనాల్టీ కిక్ కరెక్ట్గా చేయగలిగాడు. 2016 ఫుట్బాల్ ఫైనల్లోని పొరపాటు మళ్ళీ చేయలేదు. ఈసారి అర్జెంటీనా ఈ పెనాల్టీ షూట్అవుట్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఫ్రాన్స్ పైన గెలిచింది. 2022 ప్రపంచ కప్ విజేతగా అర్జెంటీనా నిలబడింది. ప్రపంచమంతా విమర్శించినటువంటి మెస్సీని ఒక విజేతగా అభినందించింది. ఇది మెస్సీ ఫుట్బాల్ ప్రయాణం. ఈ మెస్సీ జీవితం నుంచి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మీరు 7 పాయింట్స్ నేర్చుకోవాలి. పాయింట్ నెంబర్ 1, మెస్సీ జీవితంలో శారీరక సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి. గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అనే శారీరక సమస్య ఉంది. పెనాల్టీ కిక్స్ కొట్టేటప్పుడు ఒక యాంగ్జైటీ అనేది మెస్సీకి విపరీతంగా ఉండేది. మీలో కూడా చాలా మందికి శారీరక సమస్యలు ఉండవచ్చు, మానసిక సమస్యలు, టెస్ట్కు ముందు టెస్ట్ యాంగ్జైటీ, పరీక్షకు ముందు ఒక ఫోబియో, అదేవిధంగా శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలు ఉంటాయి. పాయింట్ నెంబర్ 2, చిన్నప్పుడు చాలా మంది కోచ్లు, ఫ్రెండ్స్ మెస్సీని ఎగతాళి చేశాడు. నువ్వు చాలా షార్ట్గా ఉన్నావు, నీకు గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉంది, నువ్వు ఫుట్బాల్ క్రీడకు పనికిరావని. కానీ మెస్సీ ఫుట్బాల్ ప్రాక్టీస్ అంటే కష్టంగా భావించలేదు, ఫుట్బాల్ ప్రాక్టీస్ అంటే ఇష్టంగా భావించాడు. వీళ్ళు కూడా చాలా మంది నువ్వు డిఎస్సిలో టీచర్ జాబ్ సాధించలేవు, నువ్వు డివైఓ జాబ్ సాధించలేవు,
గ్రూప్ 1 జాబ్ సాధించలేవు, గ్రూప్ 2 జాబ్ సాధించలేవు, నువ్వు ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థివి, సివిల్స్ నువ్వు సాధించలేవు అని ఎగతాళి చేస్తుంటారు. సో మెస్సీని ఒక ఆదర్శంగా తీసుకో. వారి మాటలను విశ్వసించవద్దు, నీ బలాన్ని విశ్వసించు. నువ్వు చేస్తున్న పని, నువ్వు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్, నువ్వు చదువుతున్న సబ్జెక్టు ఇష్టంతో చదువు, కష్టంతో కాదు. పాయింట్ నెంబర్ 3, మెస్సీ చిన్న వయసులోనే తన దేశం, బంధువులను, ఫ్రెండ్స్ను వదిలి మరి స్పెయిన్లోని బార్సిలోనా క్లబ్లో 13 సంవత్సరాల వయసులో వలస వెళ్ళి అక్కడ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశాడు. తన కంఫర్ట్ జోన్ వదిలి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి కొత్త స్కిల్స్ నేర్చుకున్నారు. మీరు కూడా ఎప్పుడైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు కుటుంబం అనేటువంటి ఒక కంఫర్ట్ జోన్, ఫ్రెండ్స్ అనేటువంటి ఒక కంఫర్ట్ జోన్, రిస్క్ తీసుకోకుండా, పరీక్షలకు ప్రిపేర్ కాకుండా, ప్రాక్టీస్ చేయకుండా, ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ లేకుండా ఒక్కొక్కసారి మీరు మీ కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రారు. మెస్సీని ఆదర్శంగా తీసుకో. కొన్ని సందర్భాలలో నీ కష్టమైన సబ్జెక్ట్స్ కోసం నువ్వు కంఫర్ట్ జోన్ వదిలి ఒక మెంటర్ ద్వారా గైడెన్స్ తీసుకోవడం ఎంతో మంచిది. మెస్సీ జీవితంలో నేర్చుకునేటువంటి 4వ పాయింట్ ఏంటంటే, అర్జెంటీనా దేశం 2014లో ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. మెస్సీ తీవ్ర నిరాశ చెందాడు. 1986 తర్వాత మరి దగ్గరకు వచ్చినటువంటి కప్ చేజారింది. ఎంతో నిరాశకు లోనయ్యాడు. 2015-2016లో దక్షిణ అమెరికా ఖండ స్థాయిలో జరిగేటువంటి ఈ యొక్క కోపా ఫుట్బాల్లో కూడా ఫైనల్స్ వరకు వచ్చి అర్జెంటీనా దేశం ఓడిపోవడం జరిగింది. చాలా మంది ఏమన్నారంటే, మెస్సీ ఒక మంచి క్రీడాకారుడు కావచ్చు కానీ తన టీంను గెలిపించే నాయకుడు కాదని విమర్శించారు. మన జీవితంలో కూడా టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, సీటెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లేకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎన్నోసార్లు ఫైనల్ స్టేజ్ వరకు వచ్చి ప్రిలిమ్స్ దాటి, టెట్ దాటి ఫైనల్స్లో మనం ఓడిపోతూ ఉండవచ్చు. 3 సార్లు ఫైనల్స్ వరకు వచ్చి ఓడిపోయిన మెస్సీ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. ఈ అపజయాలు అనేటువంటివి విజయాలకు మెట్లుగా భావించాలి. ఇష్టంతో మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. మన స్ట్రెంగ్స్ ఏంటి, చదివేటప్పుడు మన వీక్ సబ్జెక్ట్స్ ఏంటి, మనకు వచ్చేటువంటి నోటిఫికేషన్స్ లాంటి ఆపర్చునిటీస్ ఏంటి, మన చుట్టూ ఉన్నటువంటి కాంపిటీషన్ థ్రెట్ ఏంటో తెలుసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, మెస్సీ జీవితంలో నేర్చుకోవాల్సిన చాలా ముఖ్యమైన పాయింట్ నెంబర్ 5, 2016లో కోపా అమెరికా ఫుట్బాల్ మ్యాచ్లో అర్జెంటీనా తరపున పెనాల్టీ కిక్ కొట్టేటప్పుడు ఈ యొక్క లయనల్ మెస్సీ ఎంతో స్ట్రెస్ గురై, ఎంతో యాంగ్జైటీకి గురై ఆ పెనాల్టీ కిక్ కొట్టలేకపోయాడు. దాని ద్వారా అర్జెంటీనా దేశం ఫైనల్లో ఓడిపోయింది. అయితే నిరాశ చెందలేదు మెస్సీ. ఫుట్బాల్ మీద ప్రేమతో ఈసారి తిరిగి రెట్టింపు ఉత్సాహంతో ప్రాక్టీస్ చేశాడు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, చాలా పోటీ పరీక్షల్లో రాత్రింబగళ్ళు కష్టపడి చదువుతాం, కుటుంబం వదిలి కోచింగ్ తీసుకొని కష్టపడి చదువుతుంటాం, ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్, ఎన్నో పుస్తకాలతో, ఆర్థికపరమైన కష్టాలతో, శారీరకపరమైనటువంటి కష్టాలతో, మానసికంగా బంధువుల ఎగతాళి, ఫ్రెండ్స్ యొక్క డిస్కరేజ్మెంట్ ఫేస్ చేస్తూ పరీక్ష రాసి ఒక్క మార్కుతో, ఒక్క ర్యాంక్తో దగ్గరకు వచ్చి మనకు జాబ్ పోవడం జరుగుతుంది. కనుక మెస్సీ జీవితంలో ఈ యొక్క 2016 ఫెయిల్యూర్ను ఒక ప్రేరణగా తీసుకోండి. ఎన్నోసార్లు మీకు కూడా డిఎస్సిలో ఒక మార్కుతో, ఒక ర్యాంక్తో జాబ్ పోయి ఉండవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్లో ఫైనల్స్ వరకు వచ్చి ఒక్క ర్యాంక్తో నీకు విజయం చేజారి ఉండొచ్చు. డియర్ ఫ్రెండ్స్, మెస్సీ జీవితాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి, తిరిగి కెరటం మాదిరి లేయండి. సో వేవ్స్ ఆర్ ఇన్స్పైరింగ్ నాట్ బికాస్ దే రైజ్ అండ్ ఫాల్, ఇన్ ఫాలింగ్ ఎవ్రీ టైమ్ దట్ దే రైజ్. కెరటం మనకు ఆదర్శం, ఎందుకంటే పడుతున్నందుకు కాదు, అది పడినా తిరిగి లేస్తున్నందుకు. కన్ఫ్యూషియస్ ఒక మాట అంటాడు, ద గ్రేటెస్ట్ గ్లోరీ ఈజ్ నాట్ నెవర్ ఫాలింగ్ బట్ ఇన్ ఫాలింగ్ ఎవ్రీ టైమ్ దట్ యు రైజ్. విజేత అంటే ఓడిపోకుండా ఉండేవాడు కాదు, ఓడిపోయిన ప్రయాణం ఆపనివాడు. సో డియర్ ఫ్రెండ్స్, మెస్సీ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన 6వ పాయింట్, 2016 ఈ యొక్క కోపా అమెరికా ఫుట్బాల్ ఫైనల్ తర్వాత తనకి ఇష్టమైన ఫుట్బాల్ ఆడకూడదని రిటైర్మెంట్ ప్రకటించాడు మెస్సీ. ఎందుకంటే తన చుట్టూ ఉన్నటువంటి తనను అభిమానించే వారంతా విమర్శించడం చేత ఎంతో మానసిక పరమైనటువంటి ఒత్తిడితో నిర్ణయం తీసుకున్నాడు. మనలో కూడా చాలా మంది మెస్సీ మాదిరి ఒక మార్కుతోనో, ఒక ర్యాంకుతోనో జాబ్ రానప్పుడు, మనం ప్రిపేర్ అయ్యేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్, మనం ప్రిపేర్ అయ్యేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్, మనం ప్రిపేర్ అయ్యేటువంటి డిఎస్సి ఎగ్జామ్, మనం ప్రిపేర్ అయ్యేటువంటి సివిల్స్ ఎగ్జామ్, ఇక మాకొద్దు, మాతో కాదు, నేను పోరాడలేను, ఇంతకన్నా బాగా చదవలేను అనేటువంటి ఒక నిరాశ నిస్పృహలతో ఉంటాం. మెస్సీని ఒక ఆదర్శంగా తీసుకోండి. చాలా మంది కోచ్లు, ఫ్రెండ్స్ యొక్క అడ్వైస్తో తిరిగి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు.
2022 ప్రపంచ ఫుట్బాల్ కప్ ఫైనల్లో ఫ్రాన్స్తో తలబడి పెనాల్టీ షూటౌట్లో అద్భుతమైన కిక్ ద్వారా తన అర్జెంటీనా దేశాన్ని గెలిపించాడు. తన తీరని కళ ప్రపంచ కప్ ఫుట్బాల్ కప్ అందుకున్నాడు. ఒక విజేతగా నిలబడ్డాడు. పాయింట్ నెంబర్ 7 ఏంటంటే మనం ఫలితం అనుభవించే రోజు వస్తుంది. సో బిలీవ్ ద ప్రాసెస్, నాట్ ద ప్రోడక్ట్, నాట్ ద రిజల్ట్. నువ్వు చదువుతున్న ప్రక్రియను ఎంజాయ్ చేయి, నువ్వు చదువుతున్న సైకాలజీ సబ్జెక్ట్ ఎంజాయ్ చేయి, నువ్వు చదువుతున్న పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎంజాయ్ చేయి, నువ్వు చదువుతున్న జీకే కరెంట్ అఫైర్స్ ఎంజాయ్ చేయి. పెడగాజీ మెథడాలజీ కేవలం చదవడం కోసం కాదు, రేపు బోధించడం కోసమని. కంటెంట్ కేవలం నువ్వు చదవడం కోసం కాదు, రిటైర్డ్ అయ్యేంత వరకు బోధించే సబ్జెక్టుగా భావించి నువ్వు చదువుతున్న సబ్జెక్ట్ను కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదువు. మెస్సీ మాదిరి 2022లో మెస్సీ ఏ విధంగా ప్రపంచ కప్ అందుకున్నాడో నువ్వు కూడా 2026 సంవత్సరంలో తప్పనిసరిగా ఒక టీచర్ జాబ్, నువ్వు ఇష్టపడేటువంటి ఒక కానిస్టేబుల్ జాబ్, నువ్వు ఇష్టపడేటువంటి ఒక ఎస్ఐ జాబ్, నీకు చాలా తీరని కలైనటువంటి ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 జాబ్, గ్రూప్ 3 జాబ్, ఈ దేశంలో గర్వించదగ్గ సివిల్స్ జాబ్ కూడా సాధిస్తారు. సక్సెస్ మంత్ర ఒకటే, మెస్సీ మాదిరి ఆడేటప్పుడు కష్టపడి ఆడొద్దు, ప్రాక్టీస్ చేసేటప్పుడు కష్టపడి ప్రాక్టీస్ చేయొద్దు. నువ్వు చదివేటప్పుడు, నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు, నువ్వు చదువుతున్న సబ్జెక్ట్ని ఇష్టపడు. ఖచ్చితంగా మెస్సీ మాదిరి మీరు ఒక విజేత అవుతారు. మీరు విజేత కావాలని కోరుకుంటూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎమిలీ ఎడ్యుకేషనల్ అకాడమీ హైదరాబాద్, వన్స్ అగైన్ ఐ విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. యువర్స్ డాక్టర్ మోజెస్.